భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీవెప్పుడైతే భయము భక్తి కలిగి జీవించడానికి ఇష్టపడతావో, దేవునితో నడవటానికి ఇష్టపడతావో, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఇష్టపడతావో, నా దేవుడు నా కొరకు వచ్చాడు, నా దేవుడు నా కొరకు జీవించాడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, నా దేవుడు నా వలె దుఃఖించడానికి ఇష్టపడుతున్నాడు, నాకులాగానే నా దేవుడు జీవించాడు. కానీ నా దేవుడు పాపం ఎరగనివాడు, నా దేవుడు కళంకం ఎరగనివాడు, నా దేవుడు పాపపు స్వభావం లేనివాడు. ఆయన మాటల్లో పరిశుద్ధుడు, ఆలోచనలో పరిశుద్ధుడు, జ్ఞానంలో పరిశుద్ధుడు, చూపులో పరిశుద్ధుడు, నడకలో పరిశుద్ధుడు. ఆయన జీవించిన కాలమంతయు కూడా పరిశుద్ధ జీవితం జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ ప్రపంచం మొత్తానికి కూడాను పరిశుద్ధునిగా ఎన్నిక చేయబడ్డాడు. ఆయనే సర్వోన్నతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు.